బోడి చదువులు వేస్ట్. ఏదో ఒకసారి నాది పట్టుకో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అసలు తగ్గేదేలే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. జడేజా వాడే బ్యాటు నెల్లూరులో మన సాయి బ్రో దగ్గర. నా పొట్ట ఎంత ఇది మందంగా ఉందో, కింద బోటు కూడా అంత మందంగా ఉంటుంది. ఉంది ఈ మాత్రం ఉంది, ఉండాలి ఆ మాత్రం. బోడి చదువులు వేస్ట్, బుర్రంతా బోంచేస్తూ, ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు. ఎవరు సో నమస్తే, వచ్చేసా మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఏంది అర్థం చూస్తున్నారా? నేనే మీ సింహపురి సిన్నాన్ని. ఏంది సెటప్ గిట్టప్ అనుకున్నారా? చెప్తా మందలు ఏంటంటే, కరెక్ట్ గా నేను నెల్లూరు నగరంలో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ దాటి వచ్చేసా. అటు నుంచి వస్తే హైవే నుంచి ఇట్టా వస్తే హైటెక్ స్టప్ ఉంటుంది, దాని పక్కనే ఉన్న లస్సీ షాపు, దాని ఎదురుగా ఉండేదే ఇదే ఫ్రెష్ కేపీఎన్ ఫ్రెష్ సూపర్ మార్కెట్ పైన ఉంటుంది. మక్కా స్పోర్ట్స్, పిల్లకాయలకు సంబంధించి పెద్దోళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కటి స్పోర్ట్స్ కి సంబంధించి అన్ని దొరికేస్తాయి. పైకి వెళ్ళి ఆ కథ మందలు చూద్దాం. వెళ్ళే ముందు చిన్న మాట, మామూలుగా మన సౌత్ ఇండియన్ పేరెంట్స్ ఎలా ఉంటారంటే, నువ్వు చదువుతానే ఉండు, చదివిన తర్వాత జాబు చేసిన తర్వాత పెళ్లి చేసుకొని పిల్లకాయలుగును మళ్ళీ చదివించుకో. ఏంది టాలెంట్ ని కొంచెం ఎంకరేజ్ చేయండి. పిల్లకాయల్లో టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళ సత్తైన తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటలు కూడా చాలా రకాల జాబులు కూడా ఉంటాయి. దయచేసి పిల్లకాయలు తల్లిదండ్రుల మాట వినాలా, తల్లిదండ్రులు పిల్లకాయల మాట కూడా వినాలా. అటు ఎంటా పోతే లైఫ్ అంతా జిల్ జిగా భలే ఉంటది. సరే ఏదేమన్నా కానీ వెళ్ళేసి మక్కా స్పోర్ట్స్ లో ఏమేమి దొరుకుతాయో అన్ని చూసేద్దాం. ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్స్ యూ. రండి. ఎవరితో వచ్చేస్తున్నారు మీరా? అమ్మా ఏం సామైదా, కాసేపటికి నాకు కింద మీద దడిచిపోతుంది ఈ ఒకకి. ఏమన్నా మన క్రికెటర్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. ఆ ఎండల్లో నాయన ఆడుతూ ఉంటే చెమట్లు కారిపోతూ ఉంటాయి. నా వల్ల అయితే కావట్లా. ఫస్ట్ ఇది తీసేయాలి మనం. ఇది తీసేస్తే కొంచెం ఊపిరి ఆడద్ది. అమ్మా దేవుడా, చూసారు కదా కాసేపటికే అదిరిపోయింది సామె. మర్చిపోయి అదిగోండి సాయి బ్రో ఏడా ఉన్నాడు, ఓనరు. బ్రో నమస్తే. నమస్తే బ్రో. బాగుండవా? ఏదో ఒకసారి నాది పట్టుకో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే బ్యాట్ సూపర్. ఏంది బ్రో కాసేపటికి తడిసిపోయినా? ఆ మాత్రం ఉండాలి కదా బ్రో. ఊరే నాయన, క్రికెటర్స్ ఎట్లా ఆడతారు? నేను వేసుకుని ప్యాడ్లు అప్పటికి ప్యాడ్లు కూడా వేసుకోవాలా? అంతే బ్రో, అట్లాగే ఉంటది. గార్డు కూడా వేసుకోవాలా. గార్డు ముఖ్యం పిగిలో నేను వేసుకోవడం మర్చిపోయా. కానీ ఆడేవాళ్ళు జాగ్రత్త సామె, గార్డులు అన్ని దొరకతాయడ. దొరుకుతాయి. గార్డు ముఖ్యం పిగిలు, అంతే కదా? అంతే బ్రో. సరే ప్రస్తుతానికి మన వాళ్ళకి ఇచ్చేసేయండి, నా వల్ల కావట్లా. బ్రో ఎట్రా మహేంద్ర. అబ్బా ఉడికిపోతున్నాను సామె. ఇప్పుడు మనం మన ఫస్ట్ వింగ్ చూద్దాం బ్రో. ఫస్ట్ వింగ్ చికెన్ వింగా లేకపోతే మన స్పోర్ట్స్ స్టోర్ లో ఫస్ట్ వింగ్ బ్రో. ఓ ఈ వింగ్ అంటారా? ఎవరికో బాగా బ్రో చికెన్ తిని అంటే కార్తీక మాసం కదా గ్యాప్ వచ్చింది, అందుకని వింగ్ అంటే నాకు చికెన్ బ్రో. మన నెల్లూరు కంటే ఏంది ఫేమస్? అది నిజమే, చికెన్ బిర్యానీ, బిర్యానీ. సరే ఇప్పుడు ఈ వింగ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మన ఫస్ట్ వింగ్ వచ్చేసరికి ఆర్చరీ బ్రో. ఇది ఒక కేటగిరీ అంటారు. ఇది ఒక కేటగిరీ. ఏం కేటగిరీ అంటే కాంపౌండ్ కేటగిరీ. ఈ కాంపౌండ్ బోస్ ఇవి మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తాం అంటే డైరెక్ట్ గా బెల్జియం నుంచి ఇంపోర్ట్ చేస్తాం, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేస్తాం, చైనా నుంచి తెప్పిస్తాం. అబ్బా మన ఇండియాలో ఎక్కడ దొరకవు బ్రో. ఎవరు మ్యానుఫాక్చరర్స్ ఎవరు లేరు ఇండియాలో. సూపర్. ఇవన్నీ మనం మొత్తం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తాం. చాలా కంపెనీలకి నేను సౌత్ ఇండియా అంతా డీలర్ ఇక్కడ. చాలా సరుకు ఉండదు పుష్ప, ఏడలేని సరుకు అంతా మన సాయి బ్రో దగ్గర అంత మాత్రం లేకపోతే ఎట్ట బ్రో? ఉండాలా? తగ్గేదేలే కాదు నీ అమ్మ, అస్సలు తగ్గేదేలే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇవంతా కాంపౌండ్ కేటగిరీ బ్రో. ఇది ఒక టైప్ ఆఫ్ కేటగిరీ. ఇక్కడ వేసుకుని ఒక లుక్. ఇదంతా రీకర్వ్ కేటగిరీ బ్రో. అర్థం కదా? రీకర్వ్ బో అంటారు దీన్ని. రీకర్వ్ బో అంటే రాముడు బాణం లాగా వస్తుంది. అక్కడ వేసుకోండి లుక్, పైన జూమ్ చేసుకోండి ఒక లుక్, ఆ విధంగా వస్తుంది అనమాట. సూపర్, భలే ఉన్నదే ఈ కేటగిరీ. ఇది కొంచెం ఉన్న అన్ని స్పోర్ట్స్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ గా అనమాట. మన స్టార్టింగ్ ఒక కిట్ వచ్చేసరికి 35,000 నుంచి 4.5 లక్షల దాకా పోతుంది. ఇది ఒక కిట్ 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 4 లక్షల దాకా పోతుంది అనమాట. ఎవరు కేటగిరీకి తగ్గట్టు చిన్న 35,000 నుంచి స్టార్ట్ చేసి 4 లక్షల దాకా వాళ్ళు ఎదిగే కొద్దీ మార్చుకుంటూ పోతా ఉంటారు. అదిరిపోయింది. కిట్ కి సంబంధించిన బ్యాగులు కూడా ఉంటాయి మన దగ్గర, అన్ని ఉంటాయి. A to Z ఉంటాయి. ఆర్చరీకి సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుంది. తర్వాత ఈ క్రికెట్ సంబంధించింది బ్యాట్. నెక్స్ట్ వింగ్ బ్రో. అబ్బా బ్రో, ఇది ఎక్కువగా ఆస్ట్రేలియా క్రికెటర్స్ వాడతారు ఈ బ్యాట్. నికోలస్. అవును, ఇదే నికోలస్. అదిరిపోయింది షేపా, సూపర్. ఇంగ్లీష్ విలో
ఇందులో మన దగ్గర కాశ్మీర్ విలో కూడా ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి స్మిత్ ఆడే బ్యాట్, న్యూ బ్యాలెన్స్ ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ కదా కరెక్టేనా? అవును ఇట్లుంటాడు అదేమంటే మనిషి, అవును. అంతే కదా? అవునవును. న్యూ బ్యాలెన్స్ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్ అన్ని ఏడా ఉన్నాయి. బాల్ కొంటి పింక్ బాల్ ఏంటంటే డే అండ్ నైట్ టెస్ట్లకు ఆడతారు. అవును బ్రో. వైట్ బాల్ అంటే వన్ డేలకి T20లకు ఆడతారు. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇది టెస్ట్ మ్యాచ్లకి అశ్విన్ రుద్ది చేస్తాడు ఆస్పిన్, కానీ ఆ టైం కానీ తప్పని బౌల్డ్ అయిపోతాడు. మన కాకపోతే న్యూజిలాండ్ ఓడిపోయాం సిరీస్, అదే బాధగా ఉంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. బ్రో ఎంత బ్రో ఈ బాలా? మన దగ్గర వచ్చేసరికి దీని ఆన్లైన్ ప్రైస్ MRP చేస్తే 760 బ్రో. మన దగ్గర 480 మాత్రమే. చూసారు కదా హాకీ స్టిక్, వా కొడితే పగిలిపోద్ది అంతే బాలు. అభయ ఎస్ఎస్ బ్యాట్ మన సూర్యకుమార్ యాదవ్ ఇటు నుంచి ఇట్లా కొడతాడు, ఎలక్కి మళ్ళీ కొడతాడు షాట్లు, అదిరిపోయింది బ్యాట్. కాకపోతే కొంచెం బరువుగా ఉంది. ఉంటది బ్రో, ఏదైనా 1200 గ్రాములు తక్కువగానే ఉంటది, ఎక్కువగా ఏది ఉండదు. మినిమం మాక్సిమం 1200 గ్రామ్స్ లోపల అన్ని బ్యాట్లు ఉంటాయి. జట్టు వాడేది కూడా ఇదే బ్యాట్ కదా ఎస్ఎస్? అవునవును. సెలబ్రేషన్స్ భలే ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఇది సిరీస్ కూడా చూడండి, స్టాలిన్ స్వర్డ్ సిరీస్. దీని MRP చూడండి ఎంత. MRP 29,700 ఉంది. 29,700. మన దగ్గర ఎంత తెలుసా? 19,700 మాత్రమే. అబ్బా, జడేజా వాడే బ్యాట్ నెల్లూరులో మన సాయి బ్రో దగ్గర ఈ బ్యాట్ 700 రూపీస్ ఓన్లీ. సూపర్ బ్రో. అంటే ఇంటర్నేషనల్ వాడే, అంటే వాళ్ళు ఆడే బ్యాట్లకి ఈ బ్యాట్లకి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? ఇదే బ్యాట్లు బ్రో, ఇంగ్లీష్ లో సేమ్ బ్యాట్లే, సేమ్ ఎడిషన్స్. ప్రతి ఒక్క బ్యాట్స్మన్ ఎడిషన్ మన దగ్గర దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఉండే ప్రతి బ్యాట్స్మన్ ఎడిషన్ మన దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు మన బ్యాడ్మింటన్ వింగ్, టెన్నిస్ వింగ్ వచ్చేసాం. బ్యాడ్మింటన్ లో షటిల్ లో యోనిక్స్ కి మన డైరెక్ట్ డీలర్, లీనింగ్ మన డైరెక్ట్ డీలర్, 100 డీలర్, అపాక్స్ డీలర్. చిన్న బ్రాండ్లు కదా బ్రో, ఇంటర్నేషనల్ కన్నా అంతకు మించిన బ్రాండ్లు. మన నెల్లూరు అంటే మినిమం ఉండాలి బ్రో. లైనింగ్ అంతే నా కరెక్ట్ నేను చెప్పేది. బ్యాడ్మింటన్ బ్యాట్లు 650 రూపాయల నుంచి 25,000 రూపాయల దాకా ఉన్నాయి మన దగ్గర. అబ్బా, అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ వీళ్ళు ఆడతారు కదా, పివి సింధు గారు, తర్వాత వాళ్ళందరూ వాడే ఎడిషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇదైతే ప్రాపర్ ప్రొఫెషనల్ బ్యాట్ అన్నమాట. స్ట్రైక్, డ్యూరా స్ట్రైక్. దీని MRP చూసారా? 20,595. అబ్బా, ఈ బ్యాట్ మన దగ్గర ఎంతో తెలుసా? 13,800 మాత్రమే. సూపర్. ఇది చాలా ట్రెండింగ్ మోడల్, ఆస్ట్రాక్స్ 99 Pro, మేడ్ ఇన్ జపాన్. దీని ప్రైస్ చూడండి 21,690 రూపాయలు. ఇది కూడా కేవలం 14,000 మాత్రమే. 14,500 కి విత్ గెట్టింగ్ చేసిస్తాం. టైటానియం BG65 టైటానియం. మామూలుగా గెట్టింగ్ మళ్ళీ సపరేట్ కాస్ట్ ఉంటుంది, మనం ఫ్రీగా చేసిస్తాం గెట్టింగ్. మన దగ్గర బ్యాట్ కొనుక్కుంటే మనం ఫ్రీగా గెట్టింగ్ చేయిస్తాం. సూపర్. మావిస్ 350 మోస్ట్ ట్రెండింగ్ కాక్స్. దీని MRP చూడండి 1,650 రూపాయలు. కానీ మన దగ్గర ఇది ఒక్క నెల మాత్రం కేవలం 1,100 మాత్రమే. ఇది ఆఫరు ఇది నవంబర్ దాకా. ఈ రేట్ కి ఎవరు ఇవ్వలేరు మన ఇండియాలో. కేవలం 1,100, 1,100 మాత్రమే. ఇండియాలోనే ఎవరు ఇవ్వలేని ప్రైస్ ఇది. అబ్బా, టెన్నిస్ బ్యాట్లు, అబ్బా అసలు లేని గేమ్ అంటే టెన్నిసే. ఈ కొసాన్ నుంచి ఆ కొసాన్ దాకా, ఆ కొసాన్ నుంచి మళ్ళీ ఈ కొసాన్ పరిగెత్తాలంటే దెబ్బకి తగ్గిపోతారు. కానీ నేను ట్రై చేశా, అబ్బా మన వల్ల కాల. ఏదేమన్నా కానీ బ్యాట్ కూడా మళ్ళీ ఎయిట్లెస్. యోనెక్స్ బ్రాండ్ అంతే కదా బ్రో? యోనెక్స్ బ్రో ఎంత బెస్ట్ బ్రాండ్ బ్రో. ఇది 8,400. అంతేనా? మన దగ్గర ఓన్లీ 4,900. బ్రో టేబుల్ టెన్నిస్ ఎవరు సేల్ చేయరు బ్రో మన దగ్గర. టెన్నిస్ ఆడినట్టు ఆడుతున్నారు బ్రో. అబ్బా బ్రో ఎన్ని మన వల్ల కావట్లే కానీ సిటీకి ఆటలాడమంటే ఆడతా. 1 2 3 4 5 6 7 8 ఇటు ఎన్ని కావాలంటే ఆడతా. ఇట్ ఆడదు టేబుల్ టెన్నిసా? ఆడతాం బ్రో. టేబుల్ ఎందుకుంటే టేబుల్ టెన్నిస్ అంటే టేబుల్ మీద ఆడాలా. అవునా? తెలియకపోయా. సరేలే, ఎప్పుడు ఆడలా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంది టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ క్యారమ్ బోర్డు, ప్లేయర్స్ బోర్డు బ్రో. ఇది ప్రెసైజ్ బ్రాండ్. మన దగ్గర సిస్కా కూడా దొరుకుతుంది. సిస్కా ది బెస్ట్ ప్లేయర్ బోర్డ్. బోర్డు మాత్రం ఇది ఇంగ్లీష్ ప్లే. దీని కూడా చూడండి ఎంత థిక్ ఉందో. ఒక్క నిమిషం ఆగండి. అంతేలే, నా పొట్ట ఎంత ఇది మందంగా ఉందో కింద బోర్డు కూడా అంత మందంగా ఉంటుంది. ఈ మాత్రం ఉంది, ఉండాలి ఆ మాత్రం. ఎందుకంటే దృఢంగా ఉంటేనే కొంచెం బలంగా ఉంటాం. బ్రో ఇది వచ్చేసి ఫుట్బాల్.
ఆ పక్కన బాస్కెట్ బాస్కెట్ బాల్, వాలీబాల్. మన దగ్గర ఇవి కొన్ని వందల్లో స్టాక్ ఉన్నాయి బ్రో. కొన్ని వందల బాల్ ఉన్నాయి, ఒకటి రెండు కాదు, కొన్ని వందల బాల్, వందల మోడల్ ఉన్నాయి. ఇందులో ప్లేయర్స్ అందరూ వాడే బ్రాండ్ కాస్కో, నివియా, మన ఇండియన్ బ్రాండ్. కాస్కో, నివియా, కాస్కో, కాస్కో. కాస్కో ఎవరిసో వేసుకో. మామూలుగా లేదుగా, అదిరిపోయింది బోర్డు, చెస్ బోర్డు. బ్రో ఏం చెప్పాలి, నాకు చెస్ రాదు. నాకు రాదు బ్రో, అట్లట్లేదు మేనేజ్ చేస్తున్నాను. అంతేనా? గుర్రాన్ని చంపుతుంటా బ్రో. సిపాయి అన్నప్పుడు గుర్రం ముందర కట్టేస్తుంది బ్రో. అవునా? మనకు తెలియదు అయ్యన్నే, మా తమ్ముడికి బాగా తెలుసు. ఎంత బోర్డు ఇదే? దీని ఎంఆర్పి ఎంత తెలుసా బ్రో? దీని ఎంఆర్పి 9,000. 9,000 బోర్డు ఇదే? మన దగ్గర కేవలం 4,500 మాత్రమే. అదిరిపోయింది. ఎందుకంటే ఆ ప్రీమియంనెస్ చూడండి. అదే సీ ద క్వాలిటీ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఏం బ్రో మరి చక్రాలు ఉంటాయా? స్కేటింగ్ బ్రో, స్కేటింగ్ షూస్. అవును. ఇంకో వింగుకి వచ్చేసాం మనం. ఎన్ని స్కేటింగ్ షూసా? అవును బ్రో. పిల్లకాయలు నాకు తెలిసి చిన్న పిల్లలది. దాని నెక్స్ట్ సైజు, ఇంకొక మోడల్ బిగినర్స్ కి. బా బ్రో, స్కేట్ బోర్డు ఎక్కేదా? ఎక్కండి బ్రో, ఏం కాదు. కదా నేనున్నా కదా. మీరున్నారని నాకు కూడా భయం వేస్తుంది. ఇవి వచ్చేసి స్పోర్ట్స్ షూస్ బ్రో. బూట్లు బ్యాడ్మింటన్ కి సెపరేట్ గా ఉంటది. నాన్ మార్కబుల్ షూస్ అంటారు ఇవి. ఇండోర్ కి వాడతారు. అవును, ఇండోర్ లో వేసుకొని ఆడాలా. కింద లెదర్ ఉండాలా. అవును, లేకపోతే ఎట్టు పడితే అసలు ఆడలేము. కింద లెదర్ ఉండాలా. ఇవి యాంప్లిఫామ్ షూస్. ఇవి అసిక్స్. ఈ బ్రాండ్ మన నెల్లూరులో నా దగ్గర మాత్రమే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. ASICS. 8,000 షూ ఇదే? 8,000. ఇందులో మనం ఒక 20% డిస్కౌంట్ ఇస్తాం. ఎవరు ఎక్కడ మన ఇండియాలో ఎవరు కూడా ఏ షోరూమ్ కు పోయినా కూడా ఈ బ్రాండ్ డిస్కౌంట్ ఇవ్వరు. 20% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఎవరు ట్రిపుల్ లో మన రామ్ చరణ్ అన్న ఇట్ట బ్రో. అట్లా కాదు బ్రో ఆడాల్సింది, గ్లౌజ్ వేసుకొని కొట్టాలి బ్రో. అది ముందే చెప్పాలి కదా బ్రో. నువ్వు తొందర పడిపోయి కొట్టేసావు బ్రో. ఎట్లా బ్రో? కొంచెం ఆత్రం ఎక్కువ, తొందర ఎక్కువ. ఫిట్నెస్ సంబంధించిన కిట్ ఇది. అవును. బాక్సింగ్ బ్యాగ్ లో అన్ని సైజులు మన దగ్గర ఉంటాయి. ఇది 6 feet బ్యాగ్. ఇందులో 3 feet నుంచి 6 feet దాకా అన్ని మన దగ్గర ఉంటాయి అనమాట. ఇందులో 2 బ్రాండ్స్ ఉంటాయి మన దగ్గర. ఎక్స్పీడ్ అని ఒక బ్రాండ్ ఉంటది, ఎక్స్పీడ్. USI అని ఒక బ్రాండ్ ఉంటది. 2 బ్రాండ్స్ మన దగ్గర ఉంటాయి. 2 బ్రాండ్స్ సంబంధించిన బాక్సింగ్ ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర దొరుకుతుంది అనమాట. ఈ కార్డియో వరల్డ్ అనే బ్రాండ్ తెలుసా బ్రో మీకు? ఎప్పుడు ఎనలేదా? ఇంటర్నేషనల్ బ్రాండ్ బ్రో. తొక్కండి బ్రో. ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది. యూరోప్ నుంచి ఇంపోర్ట్ అయ్యి వస్తుంది. మనం మాత్రమే నెల్లూరులో సప్లై చేస్తుంటాం ఈ బ్రాండ్. లేదు, ఇంకెక్కడ లేదు మన నెల్లూరులో, ఎవరు సప్లై చేయలేదు. ఇది కేవలం రెసిడెన్షియల్ పర్పస్ మాత్రమే. రెసిడెన్షియల్ అంటే ఇంట్లో వరకే పనికి వస్తుంది అన్నమాట. బయట అంటే కథలు మామూలుగా సైకిల్ అంటే ముందుకెళ్ళాలి. ఇంట్లో వరకే పనికి వస్తుంది ఇది. ఎక్సైజ్ కే బ్రో. ఇదంతా జిమ్ కి సంబంధించి ఎన్ని? అవును. మళ్ళీ క్లాతింగ్ కూడా ఉన్నాయి బ్రో. జిమ్ వేర్ ఉంది, బ్యాడ్మింటన్ వేర్ ఉంది, మొత్తం అంతా స్పోర్ట్స్ వేర్ అంతా ఉంది. యోగా మ్యాట్లు ఉన్నాయి, ఫిట్నెస్ కి సంబంధించి డంబుల్స్ ఉన్నాయి. అభయ అది మందలా ఎడంది ప్రోగ్రామా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా, మీ ముందుకు వస్తూనే ఉంటా. అది మందల. ఈ ఆఫర్లు ఎవరు మిస్ చేసుకోబాకండి. స్పోర్ట్స్ కు సంబంధించిన ప్రతి ఒక్కటి అన్ని చూపించేసాము. ఆఫర్లు కూడా చాలా ఉన్నాయి. ఆఫర్లు ఎప్పుడు దాకా? నవంబర్ చివరాఖరు దాకానే. సంపన్న రండి. అడ్రస్, లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.